హలో గైస్, నాకు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇది నేను సెకండ్ టైం స్వీట్ చేస్తున్నాను అనమాట. సో నాకేం పెద్దగా క్రేవింగ్స్ అయితే ఏం లేవు, ఫుడ్ క్రేవింగ్స్. అండ్ లాంగ్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను గైస్, ఎవరైనా చూడకుంటే వెంటనే వెళ్ళి చూడండి. సో ఈరోజు నాకు ఎందుకో శనగపప్పు పాయసం తినాలనిపించింది. చాలా రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్లో ఊకే ఇదే వస్తుంది, అందుకే ఇంకా ప్రెగ్నెన్సీలో తినాలనిపించింది, తినాలి కదా అనేసి తింటున్నాను అనమాట. పప్పు అయితే పప్పు అండ్ అలాగే సగ్గుబియ్యం కుక్కర్లో ఉడకపెట్టుకొని ఆ తర్వాత దానికి కరెక్ట్గా బెల్లం అయితే యాడ్ చేశాను. అందులోకి కొంచెం ఇలాచి పౌడర్ కూడా దంచి వేసుకున్నాను అనమాట. అండ్ డ్రై ఫ్రూట్స్ నేను తినేవన్నీ నాకు వట్టిగా పోతలేదు అనేసి దీంట్లోకి అయితే యాడ్ చేశాను. డ్రై ఫ్రూట్స్ అండ్ అలాగే కొబ్బరి చిన్న చిన్నగా కట్ చేసి అయితే యాడ్ చేశాను. గుర్తుపెట్టుకోండి, పాలు కాచి పోసుకోవాలి. పాలు వేసిన వెంటనే దించేయాలన్నమాట. ఒక 2 మినిట్స్ కంటే ఎక్కువ మరగబెట్టొద్దు, ఎందుకంటే మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా వచ్చింది. ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు ఇలా సింపుల్గా చేసుకొని తింటే చాలా బాగా అనిపిస్తుంది. అది కూడా ప్రెగ్నెన్సీలో నచ్చింది తింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరుంటుంది. లోపటలు కూడా హ్యాపీ, మనం కూడా హ్యాపీ అనమాట. సో నేనైతే చాలా బాగా చేశాను. పాలు వేసిన వెంటనే దించేయండి, బెల్లంతో చేసాం కాబట్టి ఎక్కువసేపు మరగబెట్టకండి. లాంగ్ వీడియో పోస్ట్ చేశాను గైస్, బర్త్డే వీడియో. ఇంకెవరైనా చూడకుంటే వెంటనే వెళ్ళి చూడండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి వెంటనే వెళ్ళిపోండి. బాయ్.